చెత్త ఊడ్చుకునేదానివి, ఇంకా నువ్వు కలెక్టర్ అవుతావా అని హేళన చేసేవారు. కాని ఆశ మాత్రం అదే సంకల్పంతో మధ్యాహ్నం పని నుండి వెళ్లి ప్రతిరోజూ కసితో చదవటం ప్రారంభించింది. ఒకవైపు పిల్లల పోషణ, మరోవైపు అవమానించే చుట్టుపక్కల జనాలు అన్నీ భరించుకొని 40 ఏళ్ల వయసులో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష రాయటానికి వెళ్ళింది ఆశ. ఆ పరీక్ష నెగ్గి రాజస్థాన్లో 728వ ర్యాంకు సాధించింది. దాంతో ఆమెకు డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. అయితే ఆమె రిజల్ట్ వచ్చినప్పటికీ ఆమె స్వీపర్గా పనిచేస్తూ రోడ్లు ఊడుస్తూనే ఉంది. ఆ రోజు ఆమె నెల జీతం తీసుకునేందుకు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళింది. కాని ఆఫీసులో కూడా ఆమె మాటలకు ఎప్పుడూ ఎగతాళి చేసే అధికారులు ఆమె వచ్చిన విషయం తెలిసి ఆమెను అవమానించటం మొదలుపెట్టారు. చెత్త ఊడ్చుకునేదానికి కలెక్టర్ ఉద్యోగం వస్తుందా అని నవ్వుకునేవారు. అయితే ఆమె ఆఫీస్కు వెళ్లగానే అందరికీ ఛాయ్ తీసుకురా అని చెప్పి పొగరుతో బయటికి పంపించేసేవారు ఆ ఆఫీసులోని అధికారులు. ఆమె ఛాయ్ తీసుకురావటానికి బయటకు వెళ్ళింది. అయితే అప్పటికీ ఆమె RASలో ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ పదవికి సెలెక్ట్ అయిందని ప్రకటించింది రాజస్థాన్ గవర్నమెంట్. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.